ఆఫ్ పర్సనాలిటీ అండి. సో, పర్సనాలిటీకి సంబంధించినటువంటి 4గో వీడియోకి మేము వచ్చేసామండి. సో, 3 వీడియోస్ ఇంతకుముందు చేశాను. అది ఏమైనా చూడవాలంటే అది చూసిన తర్వాత ఇక్కడికొస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, మనకు సైకో సెక్షువల్ డెవలప్‌మెంట్ దగ్గర ఆపాము లాస్ట్ వీడియోలో. సో, ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సైకో సెక్షువల్ అండ్ సైకో సోషల్ డెవలప్‌మెంట్ ఏంటో చూస్తే థియరీస్ అన్నీ కంప్లీట్ అవుతాం మనకు. సో, కంప్లీట్‌గా థియరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీకి ప్రొజెక్షన్ మెథడ్, నాన్ ప్రొజెక్టివ్ మెథడ్స్‌కి వెళ్ళిపోవచ్చండి. రైట్? సో, 3 వీడియోస్ క్లియర్‌గా ఉన్నాయి. ఐ హోప్ సో. సో, ఈ 4థ్ వీడియో. సో, దయచేసి ఫాలో కాగలరు. సో, సీక్వెన్స్‌గా మీకు ఫాలో అవుతేనే మీకు బాగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సైకో సెక్షువల్ డెవలప్‌మెంట్ సో, దే ఆర్ 5 కేటగరీస్ ఉంటాయి ఇందులో. సో, ఈ 5 కేటగరీస్ ఏంటో చూద్దాం. సో, ఇది కూడా సిగ్మండ్ ఫ్రైడ్ చెప్పినదండి. ఈయన 3 చెప్పారు లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఒకసారి చిన్న రివిజన్ చేద్దాం. సో, సైకో అనాలిసిస్ కన్‌స్ట్రక్టివ్ లేదా డెవలప్‌మెంట్ అప్రోచ్‌లో ఇది భాగం అండి ఇది. థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్‌లో 4 ఉంటాయి. ఒకటి సైకో అనాలిసిస్, థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్ 4 ఉంటాయండి. ఒకటి డైనమిక్ యాస్పెక్ట్, తర్వాత ఎకనామిక్ యాస్పెక్ట్, టోపోగ్రఫికల్ ఎఫెక్ట్. ఈ 3 చూసాం లాస్ట్ టైం. ఇప్పుడు సైకో సెక్షువల్ డెవలప్‌మెంట్ 4 చూస్తే అప్పుడు ఒక థియరీ అయిపోతుంది. తర్వాత థియరీ ఆఫ్ సైకో సోషల్ ఉంటుంది. ఎరిక్ ఎరిక్సన్‌ది ఉంటుంది. ఇక్కడ చూడండి. రైట్. థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్‌మెంట్. థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్‌లో ఈ 4 ఉంటాయి. రైట్? ఓకే అండి. సో, దే ఆర్ 5 కేటగరీస్ ఇన్ దిస్. సో, ఓరల్ స్టేజ్ ఒకటి, యానల్ స్టేజ్ ఒకటి, ఫాలిక్ స్టేజ్, లాటెంట్ స్టేజ్ అండ్ గెనిటల్ స్టేజ్ అని ఉంటుందండి. సో, అసలు ఇంతకీ ఈయన ఏం చెప్తున్నాడో కొంచెం పాయింట్స్ చూద్దాం. తర్వాత ఇన్ డెప్త్‌కి వెళ్దాం. సో, అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రైడ్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సెక్షువల్ ఇన్స్టింక్ట్ కాల్డ్ లిబిడో. సో, ఫ్రైడ్ ప్రకారం ఏమంటాడంటే ప్రతి ఒక్క పిల్లవాడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ సెక్షువల్ డిస్టింక్ట్ ఉంటుందంట. ఆ సెక్షువల్ డిస్టింక్ట్‌ని కాల్డ్ లిబిడో అంటాం. సో, దీని ప్రకారం లిబిడో ఏంటి అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక సాటిస్ఫాక్షన్ పొందేది, ఆనందాన్ని పొందేది లేదా ప్లెజర్‌ని పొందే ఒక థింగ్‌ని మనం లెబిడో అనుకోవచ్చు మనకు అర్థమయ్యే భాషలో. ఆయన ప్రకారం సెక్షువల్ ఇన్‌స్టింక్ట్. రైట్? సో, లెబిడో గ్రాడ్యువల్లీ డెవలప్స్ త్రూ ద సైకో సెక్షువల్ డెవలప్‌మెంట్ త్రూ రెస్పెక్టివ్ సెంటర్స్ టు సాటిస్ఫై ద సెక్షువల్ ఇన్‌స్టింక్ట్. సో, ఈ లెబిడో అనేది గ్రాడ్యువల్‌గా అంటే స్లోగా డెవలప్ అవుతుందంట. ఏ విధంగా అంటే త్రూ స్టేజెస్. ఆయన కొన్ని స్టేజ్ చెప్పాడు. 5 స్టేజ్‌లు. ఈ 5 స్టేజ్‌ల ప్రకారం డెవలప్ అవుతుంటుంది. సో, రెస్పెక్టివ్ సెంటెన్స్ ద్వారా. సో, కొన్ని సెంటెన్స్ ద్వారా కూడా అది దాని లిబిడోని సాటిస్ఫై చేసుకుంటారు. ఎలా అంటే అకార్డింగ్ టు ఫ్రైడ్, అట్ ఈ స్టేజ్ ఈచ్ సెంటర్ ఆఫ్ ద బాడీ ఫంక్షన్స్ యాస్ ఎరోజినస్ జోన్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఒకటి లిబిడో, ఇంకోటి ఎరోజినస్ జోన్ అనేది. సో, ఎరోజినస్ జోన్ ఏంటి అంటే ఒక సెంటర్, ఒక ఆర్గన్ అనుకోండి. హ్యూమన్ బీయింగ్‌లో ఒక ఆర్గన్, ఒక పిల్లవాడిలో ఒక ఆర్గన్ దట్ యాక్ట్స్ యాస్ ఎ సెంటర్ ఆఫ్ దట్ లిబిడో. సో, లిబిడో అంటే ఏంటి? సాటిస్ఫైని పొందే ఒక థింగ్. ఆ సాటిస్ఫైని పొందడానికి ఒక అవయవం మనకు హెల్ప్ చేస్తుంది ఒక పిల్లవాడికి. ఆ అవయవమే, ఆ ఆర్గానే, ఆ సెంటరే మనకు ఎరోజినస్ జోన్‌గా అనుకోవచ్చు సింపుల్‌గా. రైట్? క్లియర్? సో, ఏం స్టేజ్‌లు ఏంటివో చూద్దాం. ఫస్ట్ ఓరల్ స్టేజ్. సో, ఓరల్ స్టేజ్‌లో ఇట్ ఈస్ ఇన్ బేబీస్ ఫస్ట్ ఇయర్‌లో మనకు ఓరల్ స్టేజ్ ఉంటుంది. ఇందులో సెక్సువల్ ఇన్‌స్టింక్ట్, లిబిడో అంటే చెప్పాం కదా! ఆనందాన్ని పొందేది, ప్లెజర్‌ని పొందేది, సాటిస్ఫాక్షన్ పొందేది ఒక థింగ్ అనుకోవచ్చు. అది సెక్సువల్ ఇన్‌స్టింక్ట్. సాటిస్ఫైడ్ వైల్ డ్రింకింగ్ మదర్స్ మిల్క్. సో, పిల్లవాడు మదర్స్ మిల్క్ తాగేటప్పుడు ఆనందాన్ని, అనుభూతిని, సాటిస్ఫాక్షన్‌ని పొందుతాడు. సో, ఇది లిబిడో. ఏ స్టేజ్‌లో? ఓరల్ స్టేజ్‌లో. ఏ ఇయర్‌లో? ఫస్ట్ ఇయర్‌లో. అట్ ద స్టేజ్ మౌత్ యాక్ట్స్ యాస్ ఎరోజినస్ జోన్. సో, ఎవ్రీ స్టేజ్‌లో ఒక ఆర్గాన్ పనిచేయాలి కదా! ఎరోజినస్ జోన్‌గా సెంటర్‌గా. ఇక్కడ మాత్రం మౌత్ తాగుతారు కాబట్టి పిల్లలు. సో, మౌత్ అనేది మనకు ఎరోజినస్ జోన్‌గా పనిచేస్తుంది. సమ్ బికమ్ ఫిక్సేషన్ అట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్‌లో కొంతమంది ఫిక్సేషన్ అయిపోతాయి. అంటే ఎక్కువ దానికి తల్లిపాలకు అలవాటు. కొంతమంది ఏం చేస్తారు 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు కూడా తల్లిపాలకు అలవాటు పడతారు. కొంతమంది 1 ఇయర్, 6 మంత్స్‌కే స్టాప్ చేస్తారనమాట. సో, ఆ విధంగా ఫిక్సేషన్ దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్స్ ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉంటాయని చెప్పారనమాట. మై గుడ్‌నెస్ కదా! ఎలా చెప్పగలుగుతున్నారు ఇది. చిన్న పాలు తాగే పిల్లవాడిని చూసి దాన్ని బట్టి మనం క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. ఏం చెప్తారు ఫిక్సేషన్ అయితే ఏం జరుగుతది వీళ్ళకంటే, కొంతమంది ఎలా అయితారంట థర్స్ట్ ఫర్ మనీ. సో, మనీకి ఎక్కువ ఆశ, ఎక్కువ మనకు మనీ కావాలి అనే దృక్పథం ఉంటుంది. థర్స్ట్ ఫర్ పవర్ వీళ్ళ చేతిలో రావాలని కోరుకుంటుంటారు. థర్స్ట్ ఫర్ లవ్ చాలామంది వీళ్ళకి ఎక్కువ ప్రేమ చూపించాలనుకుంటారు. పెసిమిస్టిక్‌గా ఉంటారు. ఎవరు తొందర మానేసిన వాళ్ళు ఏ విధంగా ఉంటారంట పెసిమిస్టిక్‌గా, నెగెటివ్‌గా. అక్కడ పాజిటివ్, ఇక్కడ నెగెటివ్. ఇక్కడ నుంచి కాంట్రోవర్షియల్, చాలా కాంట్రోవర్సీగా. తర్వాత హేట్రెడ్ నేచర్‌తో, నైల్ బెట్టింగ్, గొల్లు కోరుకోవడం, ఓవర్ ఈటింగ్, ఎవ్రీథింగ్ షో ఆఫ్, ఎక్కువ చూపించే వాళ్ళకు. షో ఆఫ్స్ అంటే చూపించడం, ఎక్కువ నా దగ్గర ఉన్నది ఏమన్నా ఉంటే చూపించడం, బిల్డప్ అంటాం కదా! ఈ విధంగా. సో, ఈ విధంగా ఎక్సెసివ్‌గా వాళ్ళు ఉంటారన్నమాట. ఎవరు ఫిక్సేషన్ అయిన వాళ్ళు, ఈ స్టేజ్ ఓరల్ స్టేజ్‌లో ఫిక్సేషన్ అయిన వాళ్ళు కొంతమంది థర్స్ట్ ఆఫ్ మనీ, థర్స్ట్ ఆఫ్ పవర్‌లా ఉంటే, కొంతమంది ఫిక్సేషన్ కాని వాళ్ళు దాని తక్కువ వాళ్ళకి అందితే ఆ టైంలో వాళ్ళు ఈ విధంగా నెగెటివ్, కాంట్రోవర్షియల్ నేచర్‌లో పెసిమిస్టిక్‌గాను, హేటెడ్‌గాను ఉంటారని దీని యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ యానల్ స్టేజ్ చూద్దాం. అట్ దిస్ స్టేజ్ 2 ఆర్ 3 ఇయర్స్, ఇది 2 to 3 ఇయర్స్ నుంచి మనం యానల్ స్టేజ్ అంటాం. అట్ దిస్ స్టేజ్ ద సెక్షువల్ ఇన్‌స్టింక్ట్ ఈస్ సాటిస్ఫైడ్ బై డిఫెక్టేషన్ ఆర్ టాయిలెట్ యాక్టివిటీ అనుకోవచ్చు సింపుల్‌గా. సో, ఈ స్టేజ్‌లో ఫస్ట్ స్టేజ్‌లో ఏంది
మనకు లిబిడో ఏంటి అంటే మదర్స్ మిల్క్. సెకండ్ స్టేజ్‌లో ఏంటి లిబిడో సాటిస్ఫాక్షన్ పొందే థింగ్ ఏంటి? ఆ సాటిస్ఫాక్షన్ లేదా ప్లెజర్‌ని ఆనందం పొందే ఇది ఏంటి అంటే ఇక్కడ సెక్సువల్ ఇన్‌స్టింక్ట్ వచ్చేసి మనకు టాయిలెట్ యాక్టివిటీ ద్వారా ఆనందాన్ని పొందేది. సెక్సువల్ ఇన్‌స్టింక్ట్ మనం అర్థం కావడానికి ఈ విధంగా చెప్తున్నాను. ఇన్ దిస్ స్టేజ్ ద యానస్ యాక్ట్స్ యాస్ ఎ ఎరోజనస్ జోన్. అక్కడ మౌత్ అయితే ఇక్కడ యానస్‌గా మనం యాక్ట్ చేస్తుంది. సమ్ బికమ్ ఫిక్సేషన్. ఈ స్టేజ్‌లో ఫిక్సేషన్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే అంటే వీళ్ళకి సరైన ట్రైనింగ్ గాని, గార్డియన్ గాని, మదర్స్ గాని వీళ్ళు ఇవ్వలేకపోతే ఇక్కడ ఫెయిల్ అయితే వాళ్ళకి ఏ విధంగా ఫిక్సేషన్ జరుగుతుంది అప్పుడు ఎలా వాళ్ళ క్యాట్స్‌కి వస్తాయంటే దిస్ పీపుల్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. క్లారిటీ గివర్స్, జనరస్, లవ్ అండ్ అఫెక్షనేట్స్. క్లారిటీ ఉంటుంది వాళ్ళలో. జనరస్ చాలా ఉదాత్త భావం ఏమంటారు అది కైండ్నెస్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి ఏదైనా డబ్బు కానీ ఇంకేదైనా ఫ్రీ నేచర్ ఉంటుంది. లవ్ అండ్ అఫెక్షన్గా ఉంటారు, హెల్ప్ఫుల్గా ఉంటారు. లేదంటే లేని వాళ్ళు సరిగా ట్రైనింగ్ పొందని వాళ్ళు టాయిలెట్ యాక్టివిటీ ట్రైనింగ్ వెళ్ళకపోతే వాళ్ళు నాన్ పంక్చువల్ గాను సెల్ఫిష్ గాను ఇది కొంచెం నెగిటివ్ క్యారెక్టరిస్టిక్ గాను ఉంటారని ఈ పాయింట్ యొక్క ఉద్దేశం యానల్ స్టేజ్లో. థర్డ్ ఫాలిక్ స్టేజ్లో చూద్దాం. ఫాలిక్ స్టేజ్లో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ ఆఫ్ ద బేబీ. ఇది ఎర్లీ చైల్డ్హుడ్లో జరుగుతుందండి మనకు. సో ఎర్లీ చైల్డ్హుడ్ తర్వాత అట్ దిస్ స్టేజ్ 6 to 12 years అనుకోవచ్చు. అట్ దిస్ స్టేజ్ జెనిటల్స్ బికమ్ ఇంపార్టెంట్ యాజ్ ఎరోజినస్ జోన్స్. ఇక్కడ జెనిటల్స్ ఏం చెప్పేసి ఎరోజినస్ జోన్గా పనిచేస్తాయి. ది స్టేజ్లో ఎరోజినస్ జోన్గా పనిచేస్తాయి. బాయ్స్కి గర్ల్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బాయ్స్కి ఏం జరుగుతుందంటే సీక్ మదర్స్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ సో ఆల్సో అండ్ ట్రీట్ ఫాదర్ యాజ్ ఏ రైవల్. సో మనకు బాయ్స్ ఏం చేస్తారంటే అమ్మని అట్రాక్ట్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు, లైక్ చేస్తారు, అఫెక్షన్ చూపిస్తారు. నాన్నని రైవల్గా చూస్తారు, కొంచెం ఆపోజిట్గా నెగిటివ్ క్యారెక్టర్ చూస్తారు బాయ్స్. ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ అనుకోవచ్చు అంటే అర్థం కావడానికి. బాయ్స్ గర్ల్స్ ఆపోజిట్ సెక్స్ అంటే అమ్మని లైక్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు, నాన్నని కొంచెం రైవల్ చూస్తారు. దీన్ని మనం అడిపోస్ కాంప్లెక్స్ అంటారు. బిట్ రావచ్చు, బిట్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ కళ్యాణి అనే 8th క్లాస్ అమ్మాయి తన నాన్నను చూసి కొంచెం రైవల్గా ఫీల్ అయ్యి అమ్మని అట్రాక్ట్ లేదా అడ్మైర్ చేస్తుంటే ఇది ఏ కాంప్లెక్స్ అంటారో అకార్డింగ్ టు ఫ్రైడ్ అని బిట్ రావచ్చు. ఎస్ రావచ్చు, ఎందుకు లేదు. తర్వాత గర్ల్స్ వచ్చి ఒక పాయింట్ ఆపోజిటింగ్ ఇక్కడ కూడా అంతే. గర్ల్స్ నాన్నని లైక్ చేస్తారు. గర్ల్స్ కన్సిడర్ ద మదర్ యాజ్ అ రైవల్ అండ్ సీక్ ఫాదర్స్ అఫెక్షన్ అండ్ అడ్మిరేషన్. నాన్నని అడ్మైర్ చేస్తారు, అఫెక్షన్ చూపిస్తారు, బట్ అమ్మని వాళ్ళు కొంచెం రైవల్గా నెగిటివ్గా చూస్తారు. ఇది ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటారు. ఈ స్టేజ్ని ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. రైట్, బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి ఫాలిక్ స్టేజ్లో. స్టేజ్లో ఏంటంటే డ్యూరింగ్ ప్యూబర్టీ ఆర్ ప్రీ అడోలసెన్స్లో వచ్చేస్తుంది. ప్యూబర్టీ కూడా అనుకోవచ్చు. మేల్ చిల్డ్రన్ స్టార్ట్ అడాప్టింగ్ మదర్స్ అఫెక్టేషన్ అండ్ గర్ల్స్ స్టార్ట్ అడాప్టింగ్ మదర్స్ ట్రైట్ టు గెయిన్ ఫాదర్స్ అట్రాక్షన్. సేమ్ లాస్ట్ టైం ఆపోజిట్ సెక్స్కి అట్రాక్షన్ ఎలా అయితే ఉందో ఫాలిక్ స్టేజ్లో ఇక్కడ కూడా అంతే, బట్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఆపోజిట్. మేల్ చిల్డ్రన్ స్టార్ట్ అడాప్టింగ్ మదర్స్ అఫెక్షన్స్. సో మేల్ చిల్డ్రన్ ఏం చేస్తారంటే అమ్మ తల్లి యొక్క క్యారెక్టరిస్టిక్ని అట్రాక్ట్ చేయని చూస్తుంటారు. గర్ల్స్ ఏం చేస్తారంటే స్టార్ట్ అడాప్టింగ్ మదర్స్ ట్రైట్. సో గర్ల్స్ అమ్మ యొక్క లక్షణాన్ని పొందుతారు, ఎందుకంటే ఫాదర్ అట్రాక్ట్ చేయాలి కదా, ఫాదర్ని అడ్మైర్ చేస్తారు కాబట్టి ఆపోజిట్. మేల్ మాత్రం ఇక్కడ ఆపోజిట్. సో వాళ్ళు ఫాదర్ ట్రైట్ని అఫినెస్, ఎందుకంటే మదర్ని లైక్ చేయాలి కాబట్టి వాళ్ళ ట్రైట్స్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని వాళ్ళు తీసుకొని పొందుతుంటారు. లాటిన్ సెల్లో ఫాలిక్ స్టేజ్లో అట్రాక్షన్ ఆఫ్ డిఫరెంట్ సెక్స్. రైట్. The Freud states that ఏమంటాడు ఫ్రైడ్ the children use the psychological technique called identification internalization. ఈ టెక్నికల్ డిఫెన్స్ మెకానిజం అనేది మనకు ఫ్యూచర్లో కూడా మనం చెప్తాం, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ వాళ్ళు ఏం యూస్ చేస్తారు ఈ స్టేజ్లో అంటే ఇంటర్నలైజేషన్ అనేది ఒకటి, ఐడెంటిఫికేషన్ అనేది ఒకటి. రైట్, ఇది డిఫెన్స్ మెకానిజం వస్తుంది, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు జెనటల్ స్టేజ్ అంటే ఏంటి? 5th స్టేజ్ అంటే ఇట్ ఈస్ ద లేట్ అడోలసెన్స్లో కానీ ఎర్లీ అడల్ట్లో కానీ అనుకోవచ్చు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ స్టేజ్ దేర్ ఇస్ హోమోసెక్షువల్ ప్రిఫరెన్సెస్ అండ్ గ్రాడ్యువల్లీ హెట్రోసెక్షువల్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతారు. సో ఏం చేస్తారంటే ఇక్కడ హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్ ఇంట్రెస్ట్, అంటే బాయ్స్ కలిసి ఆడుకోవడం, వాళ్ళ గ్యాంగ్గా తిరగడం, మాట్లాడుకోవడం, అట్రాక్షన్గా ఉంటే స్లోలీ హెట్రోజినస్ అంటే ఆపోజిట్ సెక్స్ అంటే లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఆడుకోవడం, కలిసి టైం స్పెండ్ చేయడం, ఐడియాస్ని షేర్ చేసుకోవడం, ఈ విధంగా జరుగుతుందని దీని యొక్క ఉద్దేశం అండి జెనటల్ స్టేజ్లో. ఇప్పుడు సైకో సెక్షువల్ అయిపోయింది. సైకో సోషల్ డెవలప్మెంట్ చూస్తే ఇక్కడ థీరీస్ అన్ని మనం క్లియర్గా కవర్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్, సోషల్ డెవలప్మెంట్ చాలా అందరికి తెలుసు. ఎరిక్ ఎరిక్సన్ ఫేమస్ అండ్ టెట్ కూడా వచ్చింటుంది. అయినా కానీ కొంచెం ఫాస్ట్గా అర్థం కావడానికి ట్రై చేస్తాను సింపుల్ చెప్పడానికి. సైకో సెక్షువల్ డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్డ్ బై ఎరిక్ ఎరిక్సన్ అందరికి తెలుసు. ఈజ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఎంబాడిమెంట్ థియరీ ఆఫ్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోఅనాలిటికల్ థియరీ. సైకోఅనాలిటికల్ థియరీ 4 ఉన్నాయి కదా ఇందాక డిస్కస్ చేసినవి, ఇవి చాలా ఫేమస్. ఆయన కూడా దాన్ని ఫాలో అయ్యాడు ముందు. తర్వాత ఈయన ఫాలోవర్ ఆఫ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుకోవచ్చు. ఎరిక్సన్ ఫస్ట్ అడాప్టెడ్ సైకోఅనాలిటికల్ థియరీ, ముందు అది ఫాలో అయ్యాక థియరీ బాగుందని చెప్పి తర్వాత లేటర్ తర్వాత ఏం చేస్తాడంటే డిస్గ్రేజ్డ్ విత్ ద సైకో సెక్షువల్ స్టేజెస్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ సైకో సోషల్ స్టేజెస్. ఇది కాదు, ఆయన కొంచెం డిఫరెన్షియేట్గా కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ సైకో సోషల్ అండ్ స్టేజెస్ని ఆయన డిఫైన్ చేశాడు. ఆయన ఏం చెప్పాను చూద్దాం. కీ కాన్సెప్ట్స్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ ముందు కొన్ని 3 పాయింట్లు చూసిన తర్వాత టాపిక్ వెళ్దాం. ఏం చెప్తుందంటే ద ఇండివిజువల్ ఈగో ఈస్ క్రియేటివ్. ఇక్కడ ఇండివిజువల్ ఈగో అనేది క్రియేటివ్గా పనిచేస్తుంది. అండ్ ద ఈగో నాట్ ఓన్లీ అడాప్ట్స్ టు సరౌండింగ్స్ బట్ ఆల్సో ఫైండ్స్ ఎ క్రియేటివ్ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ ఇట్ ఫేసెస్. ఇక్కడ ఈగో అనేది బాగా క్రియేటివ్గా పనిచేస్తుంది.
ఈగో అనేది దాని ఎవ్రీ డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఒక సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ప్రయత్నిస్తుంటది. ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ ఎ ఈక్వల్ సొల్యూషన్ అన్నట్లు దీని యొక్క ఉద్దేశ్యం అండి. అండ్ ఇండివిడ్యువల్ ఈగో ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై సోషల్ ఫ్యాక్టర్స్. సో, ఈగో అనేది ఏ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? సోషల్ ఫ్యాక్టర్స్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. అండ్ డెవలప్స్ బై మూవింగ్ సీక్వెన్స్‌లీ త్రూ 8 స్టేజెస్ ఆఫ్ సోషల్ ఇన్ 8 స్టేజెస్ ద్వారా ఏదో ఈ విధంగా 8 స్టేజ్ ద్వారా మనకు ఈగో అనేది క్రియేటివ్‌గా ఉంటుంది. అండ్ ఇది మూవ్ అవుతుంది 8 స్టేజెస్‌లో అంటున్నాడు. A person's ego flourishes by lacking a difficult situation, ఫైండింగ్ ఎ సొల్యూషన్, ప్రిజర్వింగ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఈక్వాలిటీ. సో, ఎలా ఈ ఎయిడ్స్ ఎలా వెళ్తున్నాయంటే ప్రతి స్టేజ్‌లో ఒక ఛాలెంజ్ వస్తుంటది. ఆ ఛాలెంజ్‌ని అగైన్ ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంటది ఏ స్టేజ్ కూడా అని దాని యొక్క అర్థం. ఎరిక్సన్ డిస్క్రైబ్ ద డిఫికల్ట్ సిట్యుయేషన్ దట్ అకర్స్ ఈచ్ స్టేజ్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ లైఫ్. ఈ 8 స్టేజ్‌లో ఎదురయ్యే పాజిటివ్ నీ 2 ఉంటాయి. ఒక పాజిటివిటీ, నెగటివిటీ. మనం కరెక్ట్‌గా ట్రైనింగ్ ఇస్తే పాజిటివ్, మనం అక్కడ ట్రైనింగ్ ఇవ్వలేకపోతే అది నెగెటివ్‌గా మారుతుంది. ఒకటి పాజిటివ్, నెగెటివ్ 2 క్వాలిటీస్ ఉంటాయి. ఆ 2 క్వాలిటీస్ త్రూ ఔట్ ద డైరెక్షన్‌ని అతని లైఫ్ యొక్క డైరెక్షన్‌ని మార్చేస్తాయండి. సేమ్ నాకు ఫ్రాయిడ్ చెప్పినట్టే. చిన్నప్పుడు దీని ప్రకారం ఎలా జరుగుతుందో, టైప్స్ ఎలా అవుతున్నా అన్న కూడా ఈయన ప్రకారం ఈయన ఈ టైప్స్ చెప్పాడు 8 స్టేజెస్. రైట్, చూద్దాం ఆ 8 స్టేజ్ ఏంటో అందరికి. యాక్చువల్ దీని మీనింగ్ కంటే ఈ ఎరిక్ ఎరిక్సన్ యొక్కది మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా అడగవచ్చు. ఈ పేరు అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ డెవలప్మెంట్ స్టేజ్ పేరు అడగవచ్చు, ఏజ్ అడగవచ్చు, లేదా డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఏంటి అడగవచ్చు, ఎవరు చెప్పా అడగవచ్చు. సో, ఏదైనా అడగవచ్చు. ఈ మీనింగ్ కంటే ఈ ఈ పట్టిక ఈ టేబుల్ చాలా సమయం బయాడ్ చేయాల్సింది, ఎలాగైనా చేయాల్సింది తప్పదు. స్టిల్ కొంచెం అర్థం కావడానికి సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఇదైతే మనం బై హార్ట్ చేయాల్సిందే అండి. మీనింగ్ కంటే కూడా మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. సో, ఇక్కడ సెక్షువల్ డెవలప్మెంట్ చూసి ఇన్ఫాన్సీ స్టేజ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అప్ టు ఫస్ట్ ఇయర్. ఇన్ఫాన్సీ అంటే బేబీ కదా, స్టార్టింగ్. సో, 1 ఇయర్ వరకు అనుకోండి. 1 ఇయర్. అండ్ ట్రస్ట్, మిస్‌ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుందంట. సోషల్ డిఫికల్ట్ సిట్యుయేషన్. ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ ఏంటి అంటే ట్రస్ట్, మిస్‌ట్రస్ట్. ఏంటి అంటే ఇది ఇన్ఫాన్సీ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్‌లో తల్లిగా కరెక్ట్‌గా పిల్లవాడిని కేర్ తీసుకుంటే, ఏడ్చకుండా చూసుకుంటే, ఏడిస్తే వెంటనే దగ్గర తీసుకోవడం, ఇలా చేస్తే పిల్లవాడు లోకంలో ప్రపంచంలో ఫస్ట్ టైమ్ వచ్చినాడు కాబట్టి అతనికి ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుందంట. లేదు, సరిగ్గా కేర్ తీసుకోకపోతే, నెగ్లిజెంట్ చేస్తే మిస్‌ట్రస్ట్, ఈ ప్రపంచంలోకి అతని ట్రస్ట్ అనేది పోతుంది. భయంగా అలా ఉంటుందని ఈ పాయింట్ యొక్క ఫస్ట్ స్టేజ్ యొక్క ఉద్దేశ్యం. సెకండ్ స్టేజ్ ఏంటి? బేబీహుడ్‌లో 1-3 ఇయర్స్. 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో అంటే అటానమీ వర్సెస్ డౌట్. అటానమీ అంటే ఏంటి అంటే డౌట్. అటానమీ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ లాంటిదనమాట. డౌట్ ఏంటి అంటే 1-3 ఇయర్స్‌లో పిల్లవాడు తనంట తాను యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే తల్లి గాని, గార్డియన్స్ గాని, పేరెంట్స్ గాని కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేస్తే అటానమీ, కాన్ఫిడెన్స్ అనేది అతని లైఫ్‌లో కూడా డెవలప్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇయర్స్ అంటే చిన్న పిల్లలు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దవాళ్ళతో అన్నం తినడానికి కూర్చున్నారనుకోండి, చాలా వరకు కింద పడేస్తుంటారు. అలా పాడేస్తారని మనం డిస్కరేజ్ చేసి వద్దులే నేను తినిపిస్తా అని చెప్పి మనం అవాయిడ్ చేసామనుకోండి, అలా అదే కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ కాదు. అదే పడేస్తే పడని, తినని అనేది తన ఓన్ యాక్టివిటీ మనం మనం ఎంకరేజ్ చేసినామంటే తనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా అటానమీ, డౌట్ అనేది ఈ స్టేజ్‌లో 1-3 ఇయర్స్‌లో బేబీహుడ్‌లో డెవలప్ అవుతుంది. ఏదైనా అడగొచ్చు బిట్టు. బేబీహుడ్‌లో ఏం జరుగుతుందో అడగొచ్చు, ఏజ్ అడగొచ్చు, లేదా ఇదే ఇచ్చి డివోర్స్ ఇచ్చి అటానమీ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఏ ఇయర్‌లో, ఏ ఏజ్‌లో, ఏ స్టేజ్‌లో అనేది కూడా అడగొచ్చు క్వెషన్. సో, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. 8 స్టేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లే స్టేజ్ చూద్దాం. 3-5 ఇయర్స్ ఇంక ప్లే స్టేజ్. ఇన్ఫాన్సీ అయిపోయింది, బేబీ కూడా అయిపోయింది. ప్లే స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే ఇనిషియేటివ్ ఇస్ గిల్ట్. సో, ఇనిషియేటివ్ అంటే ఏదైనా పని చేయడానికి ముందుకు రావడం. గిల్ట్ అంటే డౌట్ పడిపోవడం, లేదా తప్పు చేశానేమో అని భావన, నా వల్ల కాదేమో అని కాన్ఫిడెన్స్ లో అయిపోవడం, ఇలా జరుగుతుందంట. ఇలా 3-5 ఇయర్స్‌లో తన పిల్లవాడు ఏదైనా పని చేస్తుంటే, ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లలో గాని, ఇంకేదైనా లేదా ఇంటి దగ్గర గాని మనం ఎంకరేజ్ చేయాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా మార్కెట్‌కి వెళ్తున్న పెద్దవాళ్ళు అతనితో పాటు కూడా తోడు వస్తాను పిల్లాడు అడిగితే మనం చెప్పగలగాలి. ఐ మీన్ తీసుకెళ్ళాలి. లేదు చిన్నప్పుడు నీకేం అవసరం అని చెప్పి మనం ఎంకరేజ్ చేయలేదనుకోండి, ఆ ఇనిషియేటివ్ అనేది అతనికి డెవలప్ కాదు. ఇంక గిల్ట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. నా వల్ల కాదేమో, నేను కాన్ఫిడెన్స్ కాదేమో, నాకు కుదరదు, నా పని కాదేమో, ఇది అందుకే నాకు వద్దుంటానేమో అనేది ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట. స్కూల్ అయితే ఏం జరుగుతుందంటే 6-12 ఇయర్స్. 6-12 ఇయర్స్ ఏం జరుగుతుంది, ఇంకా స్కూల్‌కి వచ్చేస్తాడు 6 ఇయర్స్ తర్వాత, రైట్? అప్పుడు ఇండస్ట్రీ ఇన్ఫ్రియారిటీ. ఇండస్ట్రీ అంటే కూడా మనకు లైక్ ప్రొడక్టివిటీ, ఏదైనా పని చేయడం, ఏదైనా యాక్టివిటీ చేయడం అట్లా. ఇన్ఫ్రియారిటీ కాంప్లెక్స్ అంటే ఇంక ఏదైనా పని చేయలేకపోవడం, తప్పుగా వస్తే కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఈ విధంగా వస్తది. 6-12 ఇయర్స్ మనం ఏం చేయాలి? ఏదైనా యాక్టివిటీ చేస్తే మనం ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది, పబ్లిక్ స్పీకింగ్ ఏదైనా స్కూల్‌లో మా కాంపిటీషన్ ఉంది. చేయలేకపోయినా అతనికి మనం ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసామంటే అతనికి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. లేదంటే వద్దురా నువ్వు చేయలేవురా, నీకు భయం అవుతుంది, అందరూ చూస్తారులే వద్దులే అనుకున్నామంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి పిల్లలు అదే మనకు లైఫ్ లాంగ్ అతనికి అదే డెవలప్ అయిపోతుంటదన్నమాట. ఈ విధంగా అడోలసెన్స్ చూద్దాం. 12-20 ఇయర్స్ స్టేజ్‌లో ఏమవుతుందంట, 5థ్ స్టేజ్‌లో 4 స్టేజ్ అయిపోయాక ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ప్లే స్కూల్ అండ్ ఇప్పుడు 5థ్ అడోలసెన్స్‌లో 12-20 ఇయర్స్ ఏం జరుగుతుందంట, రోల్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్‌ఫ్యూజన్. సో, ఇది తెలుసు కదా మనకి. ఈ అడల్ట్‌హుడ్ అంటేనే కన్‌ఫ్యూజన్ ఆఫ్ స్టేట్, స్ట్రెస్‌ఫుల్ స్టేజ్,
చాలా ప్రాబ్లమ్స్ ఉన్న స్టేజ్ అందరూ అంటాం. సో, రోల్ ఐడెంటిటీ వాళ్ళ రోల్ వాళ్ళకి ఐడెంటిటీ ఉంటుంది. పాజిటివ్, నెగెటివ్ వచ్చేసి కన్‌ఫ్యూజన్. రోల్ కన్‌ఫ్యూజన్‌గా వాళ్ళకుంటది. సో, వాళ్ళు కరెక్ట్‌గా ఇక్కడ తగిలితే వాళ్ళకి రోల్ ఐడెంటిటీ అర్థమవుతుంది. వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళు ఎలా లీడ్ చేయాలి? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఏంటి? ఇలా మొత్తం మనం చెప్పగలిగినామంటే వాళ్ళకి రోల్ ఐడెంటిటీ మనకు క్లారిటీ వస్తుంది. లేదు మనమేమో వాళ్ళకి క్లారిటీగా మన ఐడెంటిటీ ట్రైనింగ్ ఇవ్వలేకపోతే వాళ్ళకి రోల్ కన్‌ఫ్యూజన్ నేనేం చేయాలి అని వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదనమాట. అదే విధంగా వాళ్ళ డైరెక్షన్ లైఫ్‌లో కూడా వాళ్ళు అదే థాట్స్‌తో ప్రొవోక్‌గా ముందుకుండి వాళ్ళ లైఫ్‌లో ఏం సాధించలేరు. సో, అన్ని కంఫర్ట్స్ మనం ఇచ్చేసామంటే కాదు. వాళ్ళ రోల్ ఏంటి? వాళ్ళ లైఫ్ ఏంటి? సొసైటీలో మనం ఎలా ఉండాలి అని మరి ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. రైట్. యంగ్ అడల్ట్‌హుడ్ 20-30 ఇయర్స్ ఇంక పెద్దవాళ్ళు ఇది. 20-30 ఇయర్స్. ఇక్కడ ఏంటంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమసీ అంటే క్లోజ్‌గా మూవ్ అవ్వడం, దగ్గర వాళ్ళ థాట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి లవ్ చేయడం, దగ్గర తీసుకోవడం. ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడం. ఈ ఏజ్‌లో పాజిటివిటీ ఏం జరుగుతుందంటే ఇంటిమసీగా మనం చాలా క్లోజ్‌గా వాళ్ళ థాట్స్‌కి మ్యాచ్ అయ్యే వాళ్ళుంటే వాళ్ళు క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. గ్రూప్‌గా ఉంటారు. లేదంటే ఐసోలేషన్‌గా ఉంటారు. సో, ఈ స్టేజ్‌లో. ఇంక మిడిల్ అడల్ట్‌హుడ్, మెచ్యూర్ అడల్ట్‌హుడ్ 2 ఉంటాయి. మిడిల్‌లో ఏం జరుగుతుంది 30-60 ఇయర్స్ ఇంగ ఆల్‌మోస్ట్ లైఫ్‌లో ఎండింగ్. జనరేటివిటీ అండ్ స్టాగ్నేషన్. జనరేటివ్ అంటే ప్రొడక్టివిటీ ఏదో ఒకటి సాధించామని. అండ్ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ అంటే ఏమి చేయలేకపోవడం. సొసైటీకి గానీ, నీ ఫ్యామిలీకి గానీ ఏది. జనరేటివ్ అంటే జనరేట్ చేయడం, లైక్ ప్రొడ్యూస్ చేయడం, లైక్ పేరెంటింగ్ చేయడం, లేదా టీచర్‌గా మనం డెవలప్ అయిపోయి వేరే వాళ్ళకి మోటివేట్ చేయడం, లేదా ఒక ట్రీని ప్లాంట్ చేయడం. ఏదో ఒకటి సొసైటీకి గానీ, ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయడం అన్న ప్రొడక్టివిటీ. స్టాగ్నేషన్ అంటే ఏం చేయలేకపోవడం. ఇది. మెచ్యూరిటీలో అబౌట్ 60 లాస్ట్ స్టేజ్ అయిపోయింది లైఫ్ పోతాడు ఈరోజు రేపు అన్నట్టు ఉంటది. ఇంటిగ్రిటీ అండ్ డిసిప్లిన్ అంటే రిగ్రెట్ అనుకోవచ్చు, లేదా సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. తన లైఫ్‌లో సాధించిన అన్ని విషయాలు, లైక్ తను బాగా సంపాదించి ఉండి, పిల్లల్ని బాగా చదివించి మంచి స్టేజ్‌లో ఉంటే సాటిస్ఫాక్షన్ పోతాడు ఇంటిగ్రిటీ. లేదు అతను ఏం సాధించలేకపోయాడు, పిల్లలకి జాబ్ కూడా రాలేకపోయింది, సరిగ్గా చదివించలేకపోయాడు, ఏం సాధించలేకపోయాడు లైఫ్‌లో అంటే అతనికి రిగ్రెట్ అయ్యో నేనేం సాధించలేదు లైఫ్‌లోని ఈ స్టేజ్. ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ దిస్ స్టేజ్. అందరికీ ఈ స్టేజ్ రావాల్సిందే. ఇన్ఫాన్సీ నుంచి ఈ లాస్ట్ అల్లటి వరకు మనకి ఈ స్టేజ్ ఖచ్చితంగా అందరికి ఉంటుంది. జాబ్ వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, యూనో పూర్‌కి, రిచ్‌కి అలానే ఏం లేదు. అందరికీ ఈ స్టేజ్ అందరికి క్రాస్ అవ్వాల్సిందే అండి. సో, అందుకే డీఎస్ యాస్పిరెంట్ కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోకుండా, లైక్ సీరియస్‌గా తీసుకోవాలి. బట్ ఐ మీన్ ఇదే లైఫ్ అనుకోవద్దు. లైఫ్‌లో ఒక పార్ట్ డీఎస్ అంటే డీఎస్ఏ లైఫ్ కాదు. సో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మరి ఎక్కువ మైండ్‌కి తీసుకోకుండా బాగా హెల్తీ కాంపిటీషన్‌తో చాలా హ్యాపీగా ఇష్టంతో ఉంటూ ఉంటే మనకు సిలబస్ అంతా కవర్ అవుతుందండి. సో, ఇదండి సైకో సెక్షువల్ అండ్ సైకో సోషల్ డెవలప్‌మెంట్ అండి. సో, ఈ ఈ ఇక్కడితో మనకు థియరీస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీతో మనం స్టార్ట్ చేస్తాం. రైట్. సో, ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్ ఏమైనా నచ్చింది పర్చేస్ చేయాలనుకుంటే మీరు నా నంబర్‌కి కాంటాక్ట్ కాగలరండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అసెస్మెంట్ ఆఫ్ థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోయింది. ఇప్పుడు అసెస్మెంట్ గురించి చూద్దాం.